అన్నా ఒక పూట మీరు తాగే షాయి పైసలు వేయండ్రన్నా అని దండం పెట్టి బిచ్చమెత్తుకున్న సోషల్ మీడియా పెద్ద బిచ్చగాడు తిన్మార్ మల్లన్న అలియాస్ చింతపడు నవీన్ కుమార్ సారుల తాన బీఆర్ఎస్ పార్టీని కోరేంత పైకం ఉన్నదట. అంత పైకం ప్రజలు బిచ్చమేస్తే జమైనయా ఎట్లా ఏం కథ మొత్తం ఎట్లా సంపాదించుండు అరుచుకుందాం పరి. తీట పంచాదులు లాబట్టి రాష్ట్రం మీద పడి తిరిగే తిన్మార్ మల్లికాక మీరు బికారులు కాదా? మా తార పైసలు లేవంటారు నాయన, అడ్డగోలుకున్నాయి మా తార పైసలు. పైసలు లేని బికారులు మీరు. మేము రేపు తెల్లారే వరకల్లా టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం మేము. అంత పెద్ద కార్లు నువ్వు వాడుతున్నప్పుడే అర్థమైంది నీ తాన ఎంత పైకం ఉన్నదో. అదంతా బొక్కలునయంగా కష్టపడ్డ రెక్కల శ్రమనేనా? ఇప్పుడు ఇట్లా ఛాతీ ఇరుసుకొని తమరు మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే ఏమో బలిసిన కోడి పుంజు ఇల్లు ఎక్కి కూసింది అన్నట్టే ఉన్నది. ఒకప్పుడు తమరు ఎట్లున్నటోళ్ళు మల్లికాక, ఇప్పుడు మీ సంపాదన ఎట్లా పెరిగింది, ఏనంగా ఎనికేసినవో అంగిలాగు సిద్ధాంతిని అని 7200 అని అందరినీ మాయ చేసి కాంగ్రెస్ అనే గాడిది మీద ఎక్కి తిరిగి ఆఖరికి ఎమ్మెల్సీ కూడా అయినవు. మున్నూరు కాపు వారి బిడ్డ అయిన తమరు అట్లా రాజకీయంలో ముంగడికి పోయి ప్రజలకు మంచి చేస్తారేమో అనుకుంటే ఓదికు ఫుడ్ పాయిజన్ కేసులై విద్యార్థుల పానాలు పోతుంటే నీ పాపపు నోరుతోని ఎన్నడన్న నీ ఛానల్లా మాట్లాడి మీరేమంతాలు సార్ను అడిగి కడిగినవా? 6 గ్యారెంటీల గురించి అప్పట్లో కేసీఆర్ సార్ను ఏకి పారేసినట్టే ఏకి పారేస్తున్నావా? తమరి పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఓతీరు, లేకపోతే ఓతీరా? అట్లా మాట్లాడుతున్నావు ఇంతకు నీది నాలుకేనా తాటి మట్టనా అని అనాలనిపిస్తుంది. కానీ నీ లెక్క ప్రజలమైన మేము నీకు బిచ్చమేసినోళ్ళము అనగలుగుతామా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.